డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. ఈ రోజున తుది ఛార్జ్ షీట్లో సిబిఐ మెన్షన్ చేసిన దాని ప్రకారంగా అందులో జంతు కొవ్వు అంటే బీఫ్ టాలో అని కానీ లార్డ్ అని కానీ ఏ విషయాన్ని పొందుపరచని కారణానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పెట్టరేగిపోతూ ఉన్నారు. గుండు కొట్టించుకొని క్షమాపణ చెప్పాలి అని అంటే అసలు వీళ్ళు పొర్లు దండాలు పెట్టినా ఒళ్ళంతా పైనుంచి కింద దాకా అణువణువుకి వాతలు పెట్టినా కూడా ఏమాత్రం ప్రాయశ్చిత్తం పొందలేని బ్రతుకుతూ ఉన్నారు. పోతే టీటీడీలో ఆ కల్తీ నెయ్యిలో పామాయిల్ తోటి పామోలిన్ తోటి లేకపోతే రసాయనిక ఈస్టర్లతోటి నెయ్యి కాని నెయ్యి దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చినందుకు వీళ్ళందరినీ ఏం చేయాలండి? అసలు ఎంత నిస్సిగ్గుగా 2 నాల్కల దూరంతో 2 తలకాయల పాము ఎటుబడితే అటు పాక్కుంటా పోయినట్టు వీళ్ళ ఇష్టానికి ఎటుబడితే అటు వెళ్ళిపోయే ఈ మనుషులు, ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఆరోపణ చేసేదాకా వచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఏదో కావాలని ఆ మాట చెప్పినట్టు భక్తులందరికీ క్షమాపణ చెప్పాలి, అందులో నేను చెప్పినట్టుగా జంతు కొవ్వు లేదని కొంతమంది మహామేధావులు, మరి ఆ మేధావితనం అంతా గతంలో ఏమైపోయిందో తెలియదు కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా ఈరోజున మీరు సాక్షి పత్రికలో చూడండి, సాక్షి పత్రికలో మీకు ఆ ఆర్టికల్ కనిపిస్తుంది. ఇదిగో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ రకంగా అన్నాడు తెలుసా అని అందులో వాళ్ళు వేశారు. చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలి అని అంటే అసలు పామాయిల్ కలిపినందుకు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అది చెప్పడా ప్రొఫెసర్ నాగేశ్వరు. దీంతో పాటుగా బీజేపీ నాయకులు కూడా అసలు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే వీళ్ళందరూ ఇప్పుడు దీని గురించి మాట్లాడరే అని బీజేపీని ఉద్దేశించి కూడా అన్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ ఆలయాలపైన దాడి జరిగి దాన్ని ఆ రథం తగలబెట్టేసి లేకపోతే రాముల వారి విగ్రహం తలకాయ పగలగొట్టేసి తీసుకెళ్ళి బావిలో పడేసి విగ్రహాలు ధ్వంసం చేసేసి ఇత్యాది కార్యక్రమాలు యథేచ్ఛగా చేసిన ఆ రోజు బీజేపీ మాట్లాడలేదు. మరి ఆ రోజున ప్రశ్నించలే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఈ రోజున మాత్రం చంద్రబాబు నాయుడు వీళ్ళు కొంతమంది చంద్రబాబు నాయుడు హేటర్స్ అని కొంతమంది ఉంటారండి. వీళ్ళకి ఎందుకు చంద్రబాబు నాయుడిని ద్వేషిస్తారో కూడా అర్థం కాదు. వీళ్ళు అకారణంగా ద్వేషిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా తప్పే అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒప్పు ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ చూసుకుంటే టీటీడీలో ఎన్ని రకాలైన ఈ కార్యక్రమాలు తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం స్వామివారికి అపభ్రంశం పాలయ్యే విధంగా చేశారు, అప్రతిష్ట పాలయ్యే విధంగా చేశారు. అందులో బంగారం కావచ్చు, లేకపోతే పింకు డైమండ్ అంశం కావచ్చు, లేకపోతే యథేచ్ఛగా తిరుమలలో వాళ్ళకు కావాల్సిన స్వామీజీకి ఎట్టబడితే అట్ట భూములు కేటాయించటం కావచ్చు. అసలు దీనికంటే ముందుగా వీళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి ఏమన్నారు, 7 కొండల్లో 7 కొండలు ఏం కాదు 2 కొండలే, మిగతా 5 కొండలు వేరే వాళ్ళకి ఇచ్చేసుకుంటాం అని అన్న ఉదంతాలు కూడా మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మాత్రమే ఇప్పుడు ఇలాంటి భావన ఒకటి తీసుకొచ్చే విధంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళ మేధావితనం పుచ్చిపోయింది అనుకోవాలా, పురుగులు పట్టింది అనుకోవాలా? ఈ పురుగులు మొత్తాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. పామాయిల్ కలిపిన దాని గురించి కానీ సిబిఐ సిట్టులో 0% మిల్క్ ఫ్యాట్, అసలు ఇందులో మిల్క్ ఫ్యాట్ అంటే నెయ్యి 1% కూడా లేదు, కేవలం 0% ఉంది అని చెప్పినా కూడా దేన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయటంలా వీళ్ళ మేధావితనం అంతా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పైసల దగ్గర ఆగిపోయిందా అనే అనుమానాలు రావా? ఇప్పటికే ఈ మేధావి ప్రొఫెసర్ అయిన ఈ ప్రొఫెసర్ నాగేశ్వరం మీద జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆమ్యామ్యాలకు పాల్పడుతున్నాడు, అందుకనే అలా మాట్లాడుతూ ఉన్నాడు అనే ఒక దుష్ప్రచారం కూడా నడుస్తుంది. మరి దాన్ని దుష్ప్రచారం అనాలో, ప్రచారం అని ఊరుకోవాలో, లేదా సక్రమమైన ప్రచారమే అనుకోవాలో తెలియదు. ఇలాంటివి చూసినట్టు అప్పుడు మాత్రం అది సక్రమమైన ప్రచారమే అనిపిస్తూ ఉంది. అందులో నివేదికలో వచ్చిన పామాయిల్ గురించి ఎందుకు మాట్లాడలేదు ప్రొఫెసర్ నాగేశ్వరు? ఇక వైవి సుబ్బారెడ్డి ఏదో పరమ పునీతుడిలాగా ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏం మాటలు మాట్లాడతాడు అని అంటే నీకు అసలు సిగ్గుందా అని అడుగుతున్నా. పామాయిల్ని తీసుకొచ్చి నెయ్యి పేరుతోటి భక్తులకు అంటగట్టిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాలతోటి ఆడుకున్న తర్వాత స్వామివారికి అప్రతిష్ట పాలు చేసిన తర్వాత ఇంకా మీకు ఈరోజు ఏం చెబుతారంటే నువ్వేం చెబుతావు అది చెప్పు, మేము ప్రశ్నిస్తున్నాం. సిగ్గు లేకుండా పామాయిల్ని తీసుకొచ్చి నెయ్యిని నమ్మించి అందులో లడ్డూలు నిండా కలిపారు. మరి సిబిఐయే చెప్పింది, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది నువ్వు అందులో సప్లై చేసింది పామాయిలేనని.
ఇలాంటి ఒక కార్యక్రమం రావటానికి స్వయాన మీరు అమెండ్మెంట్ చేసిన ఆ నియమ నిబంధనలే కారణం. ఈ రోజున ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా క్రిస్టల్ క్లియర్గా ఒక ప్రశ్న సంధించడం జరిగింది. బీజేపీ కూడా ఇందులో ఇరుక్కొని ఉందని అనుకోవాలి. ఇప్పుడు సిబిఐ ఎంట్రీ అనగానే జగన్మోహన్ రెడ్డిని తప్పించడానికని చాలామంది మా సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ పెడతా ఉంటారు. అది నిజంగా నిజమేనేమో అనిపిస్తూ ఉంది. నిజంగా సబ్స్క్రైబర్లు చాలా తెలివైన వాళ్ళు, సామాన్య ప్రజలకు మించిన తెలివైన వాళ్ళు ఎవరు లేరు అనిపిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా కనిపెట్టేస్తారు. సిబిఐ ఈడీ ఎంట్రీ జరిగిందంటే అందులో జగన్మోహన్ రెడ్డికి ఫేవరబుల్గానే ఉంటుందని ప్రతి ఒక్కరు తీర్మానించుకుంటే ఈ రోజున ఉన్న విషయం కనపడతానే ఉంది. ఇందులో వైవి సుబ్బారెడ్డి పేరో లేకపోతే బొమ్మన కరుణాకర్ రెడ్డి పేరో మిగతా అసలు ఈ 250 కోట్ల రూపాయలు ఎవరికి లబ్ధి చేకూరిందో వాళ్ళ గురించి ఎందులోనూ ఏమీ చేయకుండా కేవలం ఒక 36 మంది, అందులో టీటీడీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే మధ్యవర్తులు కానీ లేకపోతే సప్లై చేసిన డైరీలు కానీ, మరి ఆనాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అసలు పాలసీ మార్చడం మూలానే ఇదంతా జరిగింది అని చెప్పి కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియాని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు కదా. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన పని లేదా?